వేలాది మంది మహిళల్ని కోటీశ్వరులను చేసినాం, సంఘాలకు ఇచ్చినాం, చాలా సోలార్ ఉత్పత్తి చేసినాం అని చెప్పి. కానీ దుర్మార్గంగా ఆ పథకంలో కూడా 1000 కోట్ల రూపాయల పైగా స్కామ్కు తెరదీసిండ్రు. కొత్తగా పాపం చాలామంది యువకులు వీళ్ళని నమ్మి గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడో అక్కడో అప్పులు చేసి బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళని బతిలాడుకొని తెలిసిన బంధువుల దగ్గర మిత్రుల దగ్గర అప్పులు చేసి ఈ పథకంలో మాకు అవకాశం వచ్చింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ₹3.13 నిర్ణయించింది కదా. పెట్టుబడి బ్యాంక్ లోన్లు అన్నీ పోతే నెలకో 1,00,000 2 లక్షలు ఏదైనా మాకు మిగులుతాయి జీతాలు పొందామని చెప్పి పాపం వీళ్ళని నమ్మి ఆ పథకంలో చేరి ప్లాంట్లు నిర్మాణం చేస్తే దాదాపుగా 1,200 మెగావాట్ల ప్లాంట్లను పూర్తి అయిపోయి సింక్రనైజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకోండి అని చెప్పి మొర్రోమంటే 2-3 నెలలుగా సతాయిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా 2 అధికారులు, రెడ్కోకు సంబంధించి ఒక అధికారి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారి, ఇద్దరు పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై 3 నెలలుగా వాళ్ళని సతాయించి చివరికి మీకు రేటు తక్కువ చేస్తాం, వాళ్ళని రకరకాల పద్ధతుల్లో భయపెట్టించి డబ్బులు వసూలు చేసే, డబ్బులు గుంజే ప్రయత్నాలు చేసిండ్రు. ముందు ఒక ప్లాంట్కి 10 లక్షలు అన్నారు, తర్వాత మెగావాట్కి 10 లక్షలు అన్నారు, ఆఖరికి మొత్తం మీరు ఎంత పెట్టుబడి పెట్టిరో పెట్టుబడి మీద 10% కావాలి, 20% కావాలి అని డిమాండ్ చేసి పాపం వాళ్ళు బ్యాంకు లోన్ మీద పడుతుంది. ఇప్పుడు 3 నెలల నుంచి వెళ్ళి కిస్తీ కడుతున్నారు. ఓ దిక్కు ప్లాంట్ పూర్తయింది, కనెక్షన్ ఇస్తే పవర్ జనరేట్ అవుతుంది, కానీ ఇవ్వకుండా సతాయించి నేను ఆకస్మికంగా ఆయన అధికారి మీది 2.80 పైసలు అవుతుంది, 2.90 ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 ప్రకటిస్తేనే వీళ్ళందరూ కూడా మా గిట్టుబాటు అవుతుంది, మేము చేతుల నుంచి పెట్టిన పెట్టుబడి కావచ్చు, తీసుకున్న బ్యాంక్ లోను కావచ్చు, ఆ వడ్డీ ఓను మాకు ఏదైనా ఇంత మిగులుతుంది, నెలకు 1,50,000 మిగులుతాయి అని చెప్పేసి అని పాపం వాళ్ళు పెడితే ముందుగానే కనుక డబ్బులు అడిగితే మిగతా అన్ని పథకాలు అడిగినట్టు ఫైనాన్స్కు పోతే 10% ఇస్తేనే రిలీజ్ చేస్తాం, 15% ఇస్తేనే రిలీజ్ చేస్తామని అడిగినట్టు, భూముల కొరకు పోతే ఫైల్ క్లియర్ చేయమని పోతే 30% ముందే అడిగినట్టు అడిగితే వీళ్ళు రారని చెప్పి పాపం అమాయకులైన వాళ్ళందరినీ కూడా దాంట్లోకి దించి ఇవాళ పాపం వాళ్ళను హింస పెట్టి మళ్ళీ ఒక్కొక్కరిని ₹1 కోటి పైన తీసుకురావాలి, 2 కోట్లు తీసుకురావాలని చెప్పి మెగావాట్ ₹1 కోటి ఇవ్వాలని చెప్పి దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాళ్ళ రక్తం తాగుతున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క గారు, ఇందులో కొంతమంది పెద్ద మనుషుల పేర్లు వినబడుతున్నాయి, మీరు వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత అధికారులా లేదా దీని వెనుకాల రాజకీయ నాయకులు ఉన్నారా, మీరే ఉన్నారా, దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకు చేస్తలేరు? నిన్న సడన్గా మీ ఉన్నతాధికారి వాళ్ళని భయపెట్టిస్తూ మీరు ధరలు గీయాల్సి వస్తుందనే మాట ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు చెప్పిన స్కీములనే కనుక వాళ్ళని పెట్టి ఆఫర్ చేసినప్పుడు
కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 నిర్ణయించి మీ డిస్కంలతో అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇవాళ అమాయకులైన వాళ్ళను అప్పుల పాలు చేసి ఏ రకంగా హింస పెడుతున్నారు. దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఇందులో ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అధికారుల లెవెల్ని జరుగుతుంది అది. దీని మీద చర్యలు జరగకపోతే తొందరలోనే అధికారుల పేర్లు కూడా బయట పెడతాం, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. మంత్రికి కనుక అందులో సంబంధం లేకపోతే, ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీస్కి సంబంధం ఉన్నా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ వడ్ల కొనుగోలు పూర్తయిందని చెప్పి ప్రకటించారు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇవాళ అనేక కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అక్కడ ఉన్నాయి. మేము తీసుకుపోయి చూపిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు వస్తారో రండి. రైతులకు నీళ్లు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ చక్కగా ఇవ్వలేదు. అయినా నానా కష్టాలు పడి రైతు పంట పండిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా 15 రోజుల క్రితమే ప్రకటించుకున్నారు, పత్రికలలో యాడ్ చేసుకున్నారు. 1,50,00,000 మంది దగ్గర కొన్నాం, 35 లక్షల మంది రైతులకు 35,000 కోట్లు ఇచ్చినాం, 1,50,00,000 టన్నులు కొన్నామని సిగ్గు అనిపించాలి కొంచెమన్నా. యాడ్ వేసుకున్న వాడికి, అందులో ఫోటో వేసుకున్న వాళ్ళకి ఇంత ద్రోహం. రైతుల మీద వడ్లు కూడా మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇక మళ్ళొక దుకాణం పెట్టబోతున్నారు. రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు వీళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన మీటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది రైతులకు ఇచ్చిన దానికంటే. రైతు భరోసా పేరు మీద వీళ్ళు ఇచ్చిన నిధులతో పోలిస్తే ఎకరానికి ఓ మీటింగు, మళ్ళీ ఒక ఎకరానికి మళ్ళీ మీటింగు, పెడతామని ఓ మీటింగు, ఇస్తామని ఒక మీటింగు, దానికి అడ్వర్టైజ్మెంట్లు కోట్ల కొద్ది పెట్టి మీ బాకాలలో ప్రజల్ని జోకొడుతున్నాం అనుకుంటున్నారు, ప్రజల్ని నిద్రపుచ్చుతాం అనుకుంటున్నారు మీ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద మీకు బాకాలు ఉదే వాళ్ళతోని. కానీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, రైతులు తన్నే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని. ఇక నిన్న ఆ పిసిసి అధ్యక్షుడు మాట్లాడతాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ పోయింది మళ్ళీ రాదు, బీఆర్ఎస్ఏ రాకపోతే ఎందుకు భయపడుతున్నారు మరి కేటీఆర్ పర్యటనలు చూసి? కాసేపు కేటీఆర్ రోజుకో పర్యటన చేస్తుండు, రోజుకో పర్యటన చేయకుండా ఇటుక అడుగుతుంటాడు ఆయన. కేటీఆర్ ఉన్నదే మీ భర్త పడటానికి, మీ పని పడటానికి. బీఆర్ఎస్ వస్తుందో రాదో చక్కగా పక్కన పెట్టి, కానీ మొట్టమొదటి నీ పదవి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి టీసీసీ ప్రెసిడెంట్. ఎందుకంటే నీ ముఖ్యమంత్రి నీ మీద బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నాడు. ఈయనంత పనికి మాలిన పిసిసి అధ్యక్షుడు ఒప్పటి రాలే ఇప్పటి వరకు. మొత్తం దాన్ని గాంధీ భవన్ పోయి బీర్ భవన్ చేసిండు, ఆడ చూసిన ఖాళీ వడ్డీలేక కొడుతున్నాయి ఈయన వచ్చాక అని చెప్పి నీ ముఖ్యమంత్రి బాకాదారులే చెప్తున్నారు. నీ కేసులో వస్తుంది మొదలు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. అందుకనే కేటీఆర్ను రోజుకు ఒక్క చోట కాదు 3 చోట్ల పిలుస్తాను. నువ్వేమైనా ప్రెస్ మీట్లే తప్ప ఇంకో దానికి పోలేవు. నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటా అనేది నిన్న తేలిపోయింది. మొన్న ప్రధానమంత్రి వచ్చి కన్నుగిట్టిపోయిండు, వచ్చేసేయి నాతో వెంటనే వాడిని వదిలిపెట్టి నేను మంచిగా చదువుకుంటా, రోజు పూల పనులు వేస్తా అని. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడుతున్నారు పోయి. ఏది మొన్న వారం రోజులు తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో తిట్టుకున్న వాళ్ళు. నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిట్టాలి. ఎందుకంటే జనం మన ఇద్దరిని మర్చిపోయి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. జనం మన ఇద్దరిని తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తే మనకే చూస్తారు అని చెప్పి మొన్నటిదాకా డ్రామాలు చేసి 2 రోజులు ముఖ్యమంత్రి అడగంగానే పేపర్లలో
రైల్వే మంత్రితో నువ్వే కలిపేయాలనగానే ముఖ్యమంత్రి పిఏ పనిచేస్తానడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి? కల్పించి ఆడ డ్యూయట్లు ఎందుకు వాడుకున్నట్లు వాడుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బహిరంగంగా అర్థమవుతుంది ఎవడు ఒక్క జట్టో. పేరుకు కాంగ్రెస్లో ఉన్న ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి 100% ఎప్పటికీ మోడీ జట్టే, అందులో సందేహం లేదని కనబడుతుంది. ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం, ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వమే తప్ప ఇంకోటి కాదు అనేది స్పష్టంగా తేలిపోతుంది రోజు రోజు. ఇవాళ మల్లో నాటకం మొదలుపెట్టింది. వానకాలం రైతు భరోసా ఇస్తాను, యాసంగి నీ తాతిస్తాడా? ఇచ్చినవా యాసంగి మొత్తం ఇప్పటి వరకు నువ్వు ఇస్తానన్న రైతు భరోసా 15,000 కాదు, ఇంకా నువ్వు తర్వాత మాట మార్చి ఇచ్చిన 12,000 లెక్క ప్రకారం చూస్తే కూడా 30,000 కోట్లు ఇవాళకి రైతులకు బాకీ ఉన్నావు. తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. 2 లక్షల రుణమాఫీకి మోసపోయి 15,000 రుణమాఫీ రైతు భరోసా పేరు మీద మోసపోతే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును చక్కగా ఇస్తే కూడా ఇప్పటికీ 30,000 కోట్లు ఇంకా రైతులకు బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మరొక డ్రామా ఎందుకు అంటే అక్టోబర్లో మళ్ళీ ఏదో ఎలక్షన్ పెడతామని చెప్పేసి అని ఎస్ఐఆర్ అయిపోగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి మరొక డ్రామా. మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా వానకాలం ఇవ్వాల్సిందే, యాసంగిది ఇంకా అంత ముందుది కూడా పూర్తి చేయాల్సిందే, రైతాంగానికి బాకీ ఉన్న ప్రతి రూపాయి ఇచ్చి తీరాల్సిందే. మీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 15,000 ఇవ్వాల్సిన మీరు ప్రారంభిస్తాము అని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పటికీ 10 సార్లు ఏదైతే ప్రభుత్వ ఖర్చుతో మీటింగ్లు పెట్టినరో, రైతుల్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఖర్చుతో బహిరంగ సభలు పెట్టి మీకు ఇస్తామని చెప్పి మోసం చేసినరో, దాని ప్రకారం ఒప్పుకున్న 30,000 రూపాయలు కూడా రైతాంగానికి 30,000 కోట్లు అంటే దాదాపుగా ప్రతి రైతుకు 30 కోట్ల రూపాయలకు పైగా 30,000 రూపాయలు పైగా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి బాకీ పడింది ప్రభుత్వము. అది తీర్చాలి, తప్పకుండా అది ఇచ్చి తీరాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నేను ఆర్థిక శాఖ మంత్రి, ఎనర్జీ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, నీ శాఖలో జరుగుతున్న 1000 కోట్ల కుంభకోణం ఏదైతుందో తప్పకుండా వెంటనే వాళ్ళని కనుక పిలిచి సింక్రనైజ్ చేయకపోతే అందులో నీ పాత్ర కూడా ఉందని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి కూడా ఉంది స్కామ్, దాన్ని కూడా తొందరలోనే చెప్తాం. నీ గ్రీన్ పవర్ పేరు మీద 2-2.5కు దొరుకుతుందని చెప్పి మీరే 10 ఏళ్ల నుంచి వెళ్ళి వదిలిన ఐడల్ పవరు ఎట్లా 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కొంటావో దాని లెక్కలు కూడా వస్తున్నాయి. తొందరలోనే దాన్ని కూడా బయట పెడతాం. ఏది రైతు భరోసా 15 ఇస్తానని చెప్పి 12కు తీర్మానం చేసి 6 కూడా ఇవ్వకపోవడం అదేనా బట్టి విక్రమకి చెప్పింది? లేదా 2,500 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇవ్వకపోవడం అదేనా మాయమాట? అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కేవలం 5,000కు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా మాయమాటలంటే? పాపం ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి కాలేజీ పిల్లలను కూడా మోసం చేసిన మొట్టమొదటి ముచ్చట 5 లక్షలు ఇస్తాం, మీకు కార్డు ఇస్తాం, 10 పాస్ అయితే 10,000, 12 పాస్ అయితే 20,000, 15 పాస్ అయితే 30,000. ఇదేనా మాయమాటలు అంటే? ఇవేనా బట్టి చెప్పిన మాయమాటలు? ఇంకేమైనా ఉన్నాయా? ఆటో కార్మికులకు నెల 1000 ఇస్తాం, రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తాం, ఇయేనా మాయమాటలు? ఇంత మించిన మాయమాటలు ఉంటాయి ఎక్కడ ఈ ప్రపంచంలో? మాయమాటలు, మోసపు మాటలు, ద్రోహం మాటలు ఈ కాంగ్రెస్ అలవాటు. ఇప్పుడు
ఇప్పుడే హైబ్రిడ్ కాంగ్రెస్కి ఎక్కువ అలవాటు. ఒక బ్యాంకుతో కూడా పంచాయతీ పెట్టుకొని ఒక జాతీయ బ్యాంకు మీద కూడా ఆరోపణలు చేసి ఒక బ్యాంకును కూడా భయపెట్టించే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చేయగలిగిన మునగాడంటే ఈ హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే మీకు అంత అర్థమై ఉంటుంది అనుకుంటా. చంద్రబాబు మోడీలా క్రాసింగ్లో వచ్చిన బ్రీడ్ ఇది హైబ్రిడ్ అంటే. చంద్రబాబు మోడీలా క్రాసింగ్తో దుష్టాలోచనలతో పుట్టిన బ్రీడ్ హైబ్రిడ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఇవన్నీ ఒకటే. పాపం పైకి ఆ మందబుద్ధి అయిన నాయకత్వంలో ఉన్నాడు కానీ లోపటంతా అటే. బహిరంగంగానే బయటపడుతున్నాడు. అయినా రాహుల్ గాంధీతో ఏమీ కావట్లేదు, చేతకాకుంటున్నాడు. ఇంత ఓపెన్గా ప్రధానమంత్రి బహిరంగ నాతో రమ్మంటాడు. ఈయన అడగంగానే ప్రతి ఒక్క మంత్రికి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తే ఈయన నువ్వు నన్ను కల్పిస్తావా కలిపి అనగానే ఇక్కడున్న కేంద్ర మంత్రి, వాస్తవానికి కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానమైన ర్యాంక్, కానీ ఈడ తిట్టుకొని పోయి ఢిల్లీలో డ్యూట్లు వాడతారు. అందుకే గాధైర్యంతోనే జాతీయ బ్యాంకును కూడా బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నాడు. అదే కదా మేము చెప్పేది, గా డ్యూయట్లే అంటున్నా. అంటే ఈయన ఆయన అడుగుడు, ఆయన కలిసిపోబడు. గత చరిత్రలో ఎప్పుడైనా చూసిరా మీరు? మొత్తం ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని భయపెట్టిస్తే తీసుకుపోయి ప్రధానమంత్రిని ఇంకో మంత్రిని కలిపినట్టు, తోటి మంత్రిని కలిపినట్టు ఒక్కనే భారతదేశం అందరూ పెట్టుకోవచ్చు, ప్రపంచం అందరూ పెట్టుకోవచ్చు, మాకేం పెద్ద లేదు. దాన్ని చూడద్దరు కాదని బ్రహ్మాండం కొత్తగా పెట్టేది ఏంది లేదా? ఇంతమందిలకు అసలు పుట్టినప్పుడే ఇక్కడ పుట్టినామని చెప్పే కదా. మీరంతా మర్చిపోయారా ఏంది? మీరంతా యాదమరుస్తుర్రు. ఆయన బ్రహ్మాండంగా 11 రోజులు నిరాహార దీక్ష తెలంగాణ వచ్చినందుకు అక్కనే కదా చేసింది, జనసేన పార్టీ ఆఫీసులనే కదా. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అని చెప్పి ఆనందం లేదు నేను తెలంగాణ వచ్చినందుకు, అమరవీరుల త్యాగాన్ని నిరసనగా అని చెప్పి కదా. ఈ కొత్తగా పెట్టినట్టు ప్రకటించుడేంది, మీరు మీరు ప్రచారం చేసుడేంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మీకు ఇలా కొత్తగా పెట్టినట్టు అనిపించిందా? ఉన్నదేనా ఎప్పంచో ఓటు ఏదో ఉన్నట్టు లేని ఉన్నట్టు సృష్టించి ఉన్నది లేనట్టు ఓ డ్రామా కంపెనీ పెట్టి ఆయన వస్తానంటే ఈయన ఆపినంటే ఎవడొస్తే ఎవడు అప్పుడైంది నాకు అర్థం కాలే. మేమే చెప్తాం ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారే చెప్పిండ్రు, మేము అద్భుతంగా ఉపన్యాసాలు పాటలలో కూడా చెప్పినాం, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు బియ్యం అందుకోవచ్చు అని చెప్తే కొత్తగా వచ్చేదేంది, ఇప్పుడు కొత్తగా పెట్టేదేంది? పుట్టి పెరిగిందే ఈడ, తిన్నదే ఈ తిండి, తాగేది ఈ నీళ్ళు, ఆ శరీరం అంతా నిర్మాణమైంది ఈ తెలంగాణ సొమ్ముతోని. కొత్తగా అయ్యేది కొత్తగా వచ్చేది. ఎవడో తిక్కలోడు మాట్లాడతాడు తెలియలేక, ఈ రావద్దు ఆడికి రావద్దు అని, లేదా మ్యాచ్ ఫిక్సింగ్లో మాట్లాడుకుంటారు. ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జనసేన ఇవన్నీ ఒకటే టీం, అన్ని కలిపి ఆడుతున్న నాటకాలు తెలంగాణలో. కొత్తది ఏది లేదు.
ఒకటే థియరీ, ఒకటే సినిమా, ఇది ఒకటే కథ, రకరకాల సినిమాలు తీస్తారు గింత మార్చి. గా పద్ధతుల్లో ఈ డ్రామాలు తప్ప ఏం లేవు దీంట్లో. ఏ సినిమా చూసినా ఏముంటుంది, చివరి ముగింపు గదే కదా. ఎట్లా? ఓకే.